భారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమించుతుండడంతో ఇప్పుడు పార్టీ ఉనికిపై పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సీనియర్ నేతలందరూ ఒక్కొక్కటిగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ గూటికి కొంతమంది బీజేపీ గూటికి చేరుతుండడంతో బీఆర్ఎస్ ఉనికిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్లో కూడా దీనిపై ఒక లోతైనటువంటి కొంత చర్చ మొదలైనట్టు సమాచారం. అసలు జెండా ఉంటుందా, ఊడుతుందా, జెండా ఉంచుదామా, పీకేద్దామా అన్న స్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై కొంత అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు కారణం నువ్వంటే నువ్వని కుటుంబ పార్టీగా ముద్రపడ్డ ఆ కుటుంబంలో ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఈ నలుగురితో పాటు ఈ మధ్య కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మాజీ ఆయన వ్యక్తిగత సహాయకుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడైనటువంటి సంతోష్పై కూడా కొంత లోతైన చర్చ జరిగి అసలు పార్టీ ఉంటుందా ఉండదా అన్న విషయంపై కూడా కొంత లోతుగానే సీరియస్గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నికలకు సందర్భంగా కొన్ని సభలు పెట్టినా కూడా అనుకున్న స్థాయిలో సభలకు స్పందన రాకపోవడం, మరీ ముఖ్యంగా జన సమీకరణ అనేది చాలా పెద్ద సమస్యగా మారడం, ఒకనాడు కేసీఆర్ సభలంటేనే తండోపతండలుగా కదిలొచ్చిన పరిస్థితి నుండి ఇలా బలవంతంగా సభలకు జనాన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి రావడంతో కేసీఆర్ తెలంగాణలో మసక బారిందని, పార్టీ కోలుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా కేసీఆర్ సన్నిహితులే చాలామంది చర్చ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ కూడా కొంత చిరాగ్గా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక కోటరీగా ఏర్పడి ముఖ్యంగా కుటుంబ సభ్యులపై కొంత గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ దగ్గర కలవాలంటేనే ఒక మూడంచెల విధానం, ఒక పార్టీ క్యాడరు, కొంత ముఖ్యమైన నేతలు, మరోవైపు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఒక కోటరీ, అదేవిధంగా మూడో కోటరీ కొంత కుటుంబ సభ్యులు, ఈ మూడంచెల విధానాలను దాటుకొని కేసీఆర్ని కలిసి వాస్తవ పరిస్థితులని తెలియజెప్పే పరిస్థితి లేకుండా చేయడానికి ఈ మూడు కోటరీలే ప్రధాన కారణం అని చెప్పి కేసీఆర్ కొంత వాళ్ళ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితులు చేదాటిపోతే ఇక నేను కూడా చేతులు ఎత్తేసి కొంత కృష్ణరామ అంటూ కాలక్షేపానికి పరిమితం అయితే తప్ప ఇక రాజకీయాలు నాకు అవసరం లేదని చెప్పి వాళ్ళందరిపై కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది. చూద్దాం సమీప భవిష్యత్తులో ఏం జరగబోతుంది. కేసీఆర్ జెండా ఉంటుందా, ఊడుతుందా అనేది త్వరలోనే తేలనుంది.